జూలై 31 తారీఖు 1940 సంవత్సరంలోనే ఆయనను లండన్ లో ఉరిదీయడం జరిగింది. ఉరికంబాన్ని ముద్దాడుతూ నేను దేశం కోసం ఎన్నిసార్లైనా పుడతా, ఎన్నిసార్లైనా మరణిస్తా అని అక్కడ ఉన్న భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి గొప్పైన వ్యక్తి సర్దార్ ఉత్తమ్ సింగ్ చెమర్. సోదరులారా, అందుకోసం అటువంటి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అసలు బాధినటువంటి ఎందరో పోరాట యోధులను తలుసుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళ గొప్పతనానికి ప్రపంచానికి చాటుకొని మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో తెలియజేసుకుంటూ, ఉత్తమ్ సింగ్ ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక అసాధారణ వ్యక్తి. ఎందుకంటే ఆయన పుట్టిన తర్వాత తల్లిదండ్రులు మరణిస్తే కూడా ఆయన అనాథాశ్రమంలో ఉన్నప్పుడు కూడా, అనాథాశ్రమంలో ఉన్న సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రుల దగ్గర ఆయన నిత్యము సంవాదం చేసేవాడు. ఎందుకంటే చిన్నపిల్లగాడు కదా, సంవాదం చేస్తా ఉన్నట్టు సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు కావచ్చు,